ర్యాండమ్లో ఏంటంటే వాడికి అప్పటికి ఏం తోస్తే అది స్పెసిఫిక్లో ఏంటంటే అప్లై చేసే చెప్తారు. సార్ మీకు ఒక శాంపుల్ సైజు మీకు చెప్తున్నాను కదా, బిగ్ సైజ్ అది. ఫస్ట్ థింగ్ బిగ్ సైజ్, రెండోది ఒక శాంపుల్కి మీరు అన్నట్టు ర్యాండమ్ కాకుండా తీసుకునే శాంపుల్ మీద ఎఫర్ట్స్ విల్ బి మోర్ అండ్ దే నీడ్ టు ఫోకస్ అండ్ దెర్ విల్ బి ఏ 18 క్వశ్చన్. to 26 పారామీటర్స్ అండి. ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ మార్చేశారు. ఒక్కో సెగ్మెంట్లో ఒక రకమైన ఇష్యూస్ అంతే ఉంటాయి కదా, సార్. ఒక్కొక్క అన్ని చోట్ల అన్ని దగ్గర ఉండి ఇప్పుడు నంద్యాల వెళ్ళి మెడికల్ కాలేజ్ మీద ఎవరు మాట్లాడలేరు కదా, విచ్ ఇస్ ఫంక్షనింగ్ దేర్. అవునవును. తర్వాత 2025 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల కారణాలు చెప్పండి అంటే, విపరీతమైన హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కూటమిని అనుకున్నారు 26% చెప్తున్నారండి. అంటే హామీలని జనం నమ్మారు. అలాగే కొన్ని ఓసీస్ అదర్ క్యాస్ట్ ఉన్నాయి కదా, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మిన్, రెడ్డిస్, వీళ్ళు కూటమికి వీళ్ళు వైఎస్ఆర్సీపీకి దూరం అవటం వల్లే కూటమికి అధికారం వచ్చిందనే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజమేనంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అంటే వాళ్ళ సైజు స్మాలర్ సెగ్మెంట్సే కానీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఊర్లో రాజు గారు చెప్పారు, ఒపీనియన్ లీడర్స్ లైక్ అయితే రెడ్డి గారు చెప్పారు, లేదంటే ఒక చౌదరి గారు చెప్పారు అన్న సౌండ్స్ రియలీ గుడ్. అండ్ ఆ సౌండ్ వైబ్రేషన్స్ అయితే వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా ఎదుర్కొంది, అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టర్. రేషన్ దుకాణాల గురించి కూడా అడిగితే వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం బాగుందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 46%. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఇంకా తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనేది నమ్మట్లేదనే వాళ్ళ సంఖ్య 42%. ఇన్నాళ్ళు డాట్ చేసిన తర్వాత అవుట్కమ్ ఏం లేదు కదా ఇప్పుడు ఉండదు కూడా సార్. అవి ఏంటంటే ఒక అభియోగం, గతంలో మీరు పింక్ డైమండ్ విషయం మర్చిపోయారా? అవును, సేమ్ అట్లాగే ఉంటాయి. సో వాళ్ళు టిట్ ఫర్ టాట్ అనే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆఖరికి నానాపూలి కథ అవుతుంది. వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేశారంటే మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారన్న విషయం కూటమి ప్రభుత్వం గ్రహించగలిగితే చాలు. అండ్ ఇంట్రెస్టింగ్లీ సార్ ఇంకోటి, వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటంటే, జరిగిందనే వాళ్ళు 42% ఉంటే జరగలేదనే వాళ్ళు 43% ఉన్నారు. అంటే రెండు వైపులా ఈక్వల్గానే ఉన్నారు. అంటే ఒపీనియన్స్ స్ట్రాంగ్గా వాళ్ళు ఫామ్ చేసుకున్న తర్వాత దే జస్ట్ కాంట్ డీవియేట్ ఫ్రమ్ ది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే, రెండు పార్టీలకి 40% ఉంది ఓటు బ్యాంక్. ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయింది, అవుతుంది అది గ్యారంటీగా. సో జరగలేదనే వాళ్ళు 43% ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఇంటాక్ట్ అట్లానే ఉందనుకోవచ్చు. ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఈ 4 డెకేడ్లు పై చిలుకున్న తెలుగుదేశం పార్టీకి ఓ డెకేడ్ కంప్లీట్ చేసుకున్న వైఎస్ఆర్సీపీకి 40% సస్టైన్ అవుతుంది. ఫైనల్గా సార్ చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఏ ప్రభుత్వం 2029 ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి లేకపోతే అధికారంలోకి వస్తే మంచిదని మీరు నమ్ముతున్నారంటే, కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కనుక వస్తే 23% బాగుంటుందని, వైఎస్ఆర్సీపీ వస్తే 27% అని. 15,000 మంది కాలకేయ సైన్యాన్ని తీసుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి 27% ఇచ్చారు. అతను ఒక్కడే ఆడ్ మ్యాన్ అవుట్లో ఉన్నాడు కదా, మిగిలిన లేదు. బీజేపీ అయితే పొత్తు లేకపోతే వాళ్ళు 0.83%. పేదలకి 49% న్యాయం జరిగిందనే వాళ్ళు గత ప్రభుత్వంలో 49% ఉన్నారండి. ఇది సంఖ్య. ఆ పూర్ సెక్షన్, పూర్ అప్రెస్డ్ సెక్షన్స్ అంతా వైసీపీ వెంబడి ఉన్నారనేది వీళ్ళకైతే 37% చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్ ఇంకా ప్రభుత్వం పనితీరుకి 100 మార్కులకు గాను ఎన్ని మార్కులు ఇస్తారంటే, 30 మార్కుల లోపల 36% ఇచ్చారండి. 30 నుంచి 40 మార్కులు వేసిన వాళ్ళు 38, అంటే కాసు బ్రహ్మాంద రెడ్డి గారి ఫార్ములా 38%. 40 నుంచి 50 జస్ట్ 6% ఉన్నారు. 60 మార్కుల పైన 3%. మీరు ఓవరాల్గా మీరు చూడండి, 38 అన్న దగ్గర నుంచే కౌంట్ చేస్తే డిక్లైన్ అవుతూ వస్తుంది. డిక్లైన్ అయితే వచ్చింది. అది టోటల్ ఓవరాల్గా పాస్ మార్కా కాదో చూడండి ఒకసారి కంపారిటివ్గా. లేదు, పాస్ మార్క్ లేదు, అదే కదా. అందుకనే గ్రేస్ మార్కులు, బ్రహ్మాంద రెడ్డి గారి మార్కులతోటి ఈ ప్రభుత్వం పాస్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే మూడ్ ఆఫ్ ఏపీ ఒక ఏడాది పాలన మీద వస్తున్న వ్యతిరేకత అండ్ అట్ ద సేమ్ టైం వ్యతిరేకతతో పాటు అసంతృప్తి, రెండు వేరువేరు సెగ్మెంట్. అసంతృప్తి తీవ్ర రూపం దాల్చితే అది క్యాన్సర్ అవుతుంది, వ్యతిరేకత అవుతుంది. ఆ వ్యతిరేకత కూడా ఈక్వల్గానే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్లో ఈక్వల్గానే కనిపిస్తుంది. ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఇంకా డీటెయిల్గా మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి.